వెల్కమ్ బ్యాక్. బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. బంకీపూర్, దతియా, మంజల్పూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. బీహార్లోని బంకీపూర్లో బరిలోకి ఎలక్షన్ స్ట్రాటజిక్స్ ప్రశాంత్ కిషోర్ బరిలో ఉన్నారు. బీజేపీ, ఆర్జేడీతో జనస్వరాజ్ పార్టీ తరఫున ప్రశాంత్ కిషోర్ బరిలో నిలిచారు. ఉదయం నుండి పోలింగ్ కొనసాగుతోంది. బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. బంకీపూర్, దతియా, మంజల్పూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. బీహార్లోని బంకీపూర్లో బరిలోకి ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ బరిలో ఉన్నారు. బీజేపీ, ఆర్జేడీతో జనస్వరాజ్ పార్టీ తరఫున ప్రశాంత్ కిషోర్ బరిలో నిలిచారు. ఉదయం నుండి పోలింగ్ కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఒకవైపు ఢిల్లీ రాజకీయాలు ఒకవైపు వేడెక్కుతూ ఉంటే దాదాపు మరొక వైపు ఉప ఎన్నికలతో చాలా కీలకంగా అటు గుజరాత్, బీహార్, ఇటు మధ్యప్రదేశ్ కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రాంతాల్లో ఉప ఎన్నికలు 3 ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఇటు బీహార్ కి సంబంధించినటువంటిది నితిన్ నబీన్, ఏదైతే ఆయన బీజేపీకి సంబంధించినటువంటి కీలక పదవిలో వచ్చాక దాదాపు 5 సార్లు ఇప్పటికీ నితిన్ నబీన్ పోటీ చేసినటువంటి ప్రాంతము బంకింపూర్, తర్వాత మనకు దతియా, తర్వాత మంజిల్పూర్. ఈ ప్రాంతాల్లో చాలా కీలకంగా కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఉప ఎన్నిక సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. దాదాపు అందరి చూపు కూడా బంకింపూర్ వైపే ఉంది. దాదాపు త్రిముఖ పోటీ నెలకొని ఉన్నటువంటిది. ఇందులో ఒకటి నితిన్ నబీన్ కి సంబంధించినటువంటి ప్లేస్ కావడము, మరొకటి జనస్వరాజ్ పార్టీ స్థాపకుడు ఇటు ప్రశాంత్ కిషోర్ మొట్టమొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేయడం అన్నది ఇక్కడ చాలా కీలకము. మరొకటి దాదాపు ఇక్కడ ఆర్జేడీ కూడా చాలా పోటాపోటీగా కూడా ఇక్కడ పోటీ చేస్తున్నటువంటిది. దాదాపు త్రిముఖ పోటీ, అందరి చూపు దేశవ్యాప్తంగా బంకింపూర్. మరొకటి ఇక్కడ దతియా, తర్వాత మంజల్పూర్ కూడా చాలా కీలకంగా. ఇటు మంజల్పూర్ మనకు గుజరాత్ కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రాంతము, అటు బీజేపీకి పట్టున్నటువంటి ప్రాంతం. ఈ విధంగా 3 ఉప ఎన్నికలు జరుగుతున్నది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ప్రారంభమైనటువంటిది. దాదాపు ఇక్కడ అభ్యర్థులకు సంబంధించినటువంటి సమాచారంలో దాదాపు మనకు జనస్వరాజ్, తర్వాత బీజేపీ, ఇటు ఆర్జేడీ కీలకంగా ఇటు బంకింపూర్ పై పట్టు సాధించేందుకు కీలకంగా కూడా పోటాపోటీగా కూడా మొన్నటి వరకు జరిగినటువంటి ఏదైతే కీలకంగా ఎన్నికలను అంటే ప్రజలను ఆకట్టుకునే విధంగా కూడా ప్రసంగాలు అనుకోవచ్చు. మరొకటి ఇటు మధ్యప్రదేశ్ దతియా ప్రాంతము, దాదాపు ఇక్కడ బీజేపీ అభ్యర్థి అశుతోష్ తివారీ ఫస్ట్ టైం ఇటు పోటీ చేస్తున్నటువంటిది. ఇక్కడ చాలా సీనియర్ కాంగ్రెస్ పర్సన్, తర్వాత కున్వర్ ఘనశ్యామ్ సింగ్ అన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దాదాపు 7 సార్లు ఇప్పటి వరకు కూడా ఆయన పోటీ చేసినటువంటిది. ఇక్కడ దతియా మధ్యప్రదేశ్ లో చాలా కీలకంగా కాంగ్రెస్ ఖచ్చితంగా ఈ సీటును గెలిచే విధంగా కూడా ఇక్కడ పోటాపోటీగా ఇక్కడ కూడా ప్రచారం చేసింది. ఆ తర్వాత ఇక్కడ ఒకటి కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఒక చిన్న మైనస్ మనకి ఇక్కడ చెప్పొచ్చు. దాదాపు బ్యాంక్ ఇక్కడ కుంభకోణంలో దోషిగా తేలడంతో రాజేంద్ర భారతి రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ కావడం జరిగింది. మరొకటి ఇక్కడ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటిది మంజిల్పూర్. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా కూడా పోటీ పడతాయి. దాదాపు బీజేపీకి సంబంధించినటువంటి సతీష్ గోవింద్ భాయ్ పటేల్ ఇక్కడ పోటీ చేస్తున్నారు. తర్వాత మనకు కాంగ్రెస్ మాజీ మంత్రి దిఖాబాయి రాభరి ఇక్కడ పోటీ చేస్తున్నారు. దాదాపు ఇక్కడ మనకు బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ పెట్టి మృతి చెందడంతో ఈ ప్రాంతం అంటే ఈ ఉప ఎన్నిక రావడానికి కీలకంగా కారణమని చెప్పవచ్చు. ముఖ్యంగా 3 ప్రాంతాలు, అటు బంకింపూర్, తర్వాత ఇటు గుజరాత్, మధ్యప్రదేశ్, తర్వాత బీహార్, అందరి చూపు కూడా బీహార్ ఉంది. ప్రస్తుతం ఉండేటటువంటి ఏదైతే పార్లమెంటు సమావేశాలు ఒకవైపు జరుగుతున్నాయి, మరొక వైపు ఇప్పుడు ఉండేటటువంటి ఏదైతే ఢిల్లీ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలపై ఏ విధంగా దీని ప్రభావం ఉంటుంది అన్నటువంటిది కూడా రాజకీయ విశ్లేషకులు దీనిపై అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అంశం. రైట్, థ్యాంక్ యూ కళ.